మనం చేతగాని చవతల్లా చేతులు కట్టుకుని తలదంచుకుని ఉంటే వాళ్ళిలా దారుణాలు దౌర్జన్యాలు చేస్తూనే ఉంటారు. ప్రజలంటే పశువులు కాదు, నోరెత్తకుండా ఉండటానికి. ప్రజలంటే నీ తొత్తులు కాదు, నీ కాళ్ళు ఒత్తడానికి. ప్రజలంటే శక్తి, కలుసుకుంటే ప్రళయంలా నీ మీద పడుతుంది, విలయంలా నిన్ను నాశనం చేస్తుందని ఆ ప్రభువుకు తెలియజేయాలి. అందుకని మనందరం ఏకమై వెళ్ళి ఆ భుట్టుల భర్తం పట్టి మన ఊరికి పెద్ద, మనందరికీ దేవుడైన పూజారిని విడిపించుకోవాలి. అవును. అయితే గౌరీ, మనం ఇప్పుడే బయలుదేరదామా? అవును, మనం ఇప్పుడే బయలుదేరి వెళ్ళి వాళ్ళంతా తేల్చుకోవాలి. పదండి, ఆ గుర్రాలు నా కొడుకు సంగతి తేలుద్దాం. ఓసారి టెంకాయలా భద్రైపోవాలి. జై వీరాంజనేయ. మజంతా మనమే చేసేసుకుంటున్నాం. పాపం పోరాలని మరిచిపోయాం. రారా అక్షకుల వారు, కృష్ణార్పణం అని చెప్పి దీన్ని ఆచమనం చేసేయండి. పుచ్చుకోండి, మందు పుచ్చుకుంటే మరయమ్మ లేదు. వెగడి ఉందా రే? కోడికాయలకి పట్టుకో, తినండి, తొడండి, తినండి. రే, వీడి పొగరనియాలంటే తాడు శుభ్రంగా వచ్చాయి. గౌరీ, పూజారిని గుడి దగ్గర తీసుకెళ్దామా? పాపల చేతుల్లో మలినమైన నన్ను నా స్వామి మందిరంలోకి తీసుకువెళ్ళొద్దు. పోయే ముందు ఆలయాన్ని అపవిత్రం చేయలేను. పూజారయ్యా, నాకు ఊహ వచ్చిన నాటి నుంచి నువ్వే నాకు లోకం. ఇప్పుడు ఈ లోకంలో నన్ను ఒంటరిగా వదిలిపోతావా? నీకైనా నాకైనా ఎవరికైనా అండగా ఉండేది ఆ దేవుడు ఒక్కడేనమ్మా. కనిపించకుండా కాపాడడానికి ఆ దేవుడుంటే కనిపిస్తూ నీకు తోడుగా ఉండడానికి ఈ శివుడు ఉంటాడు. పూజారయ్య, ఆ దుర్మార్గుని నిన్ను అన్యాయంగా. పోతున్నాను ఆయన, నా స్వామి సన్నిధికి పోతున్నాను. ఇక ముందు నుంచి నా స్వామి ఆలయాన్ని, గౌరిని, మన ఊరిని భద్రంగా చూసుకో. శివా, గౌరీ, పూజరయ్య పోయాక కూడంతా సేకట్టినట్టుంది. ఏం చేయాలో తెలియటం లేదు. మనం ఎట్టా బతుకుతామో తెలియటం లేదు. శివా, ఏ దీపమైనా ఎల్లకాలం వెలగదు. ఏదో నాడు నూనె అయిపోయి ఒత్తి కాలిపోయి ఆరిపోతుంది. అంత మాత్రాన అంతటా చీకటైపోదు. పోయే ముందు ఆ దీపం వెలిగించిన చిన్న దీపాలు పెద్దగా వెలగాలి, అంతా వెలుగు నింపాలి. గౌరీ, అవును శివా, దీపం లాంటి పూజారయ్యా ఆరిపోయే ముందు నీకేం చెప్పాడు? శివుడు ఈ గుడిని, దేవుణ్ణి, గౌరిని, ఊరిని నువ్వే చూసుకోవాలని చెప్పాడు. అవునా? అవునే. రేపొద్దున్నుంచి పూజారే చేసే పనులన్నీ నువ్వే చెయ్యాలి. ఊరికి పూజారయ్య లేని లోటు నువ్వే తీర్చాలి. అంత పెద్ద పని నేను చేయగలటే? శివ, లోకంలో మనిషి తలుచుకొని పట్టుదలగా ప్రయత్నిస్తే చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. నా మాట విని పొద్దున్నే లేచి ముందుగా చెరువులో స్నానం చేసి పూజారయ్యేలాగా సూర్యుడి ప్రార్థన చేయి. ఏమిటి దివాన్జీ మీరు అనేది? ఆ పల్లెలోని ప్రజలు మన అనుచరుల మీద దాడి చేసి తరిమి కొట్టారా? అసలు అది మన రాజ్యంలో పల్లెనా? ముమ్మాటికి మన పల్లె. ఆ మనుషులందరూ మన కాళ్ల కింద కుక్కలే. కాకపోతే తమ ధర్మ పరిపాలనలో బాగా సుఖపడిపోయి తిన్న తిండి అరక్క కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు కొవ్వెక్కిపోయి వాళ్ళు ఏమెక్కి ఎలా ఉన్నారో మాకు అనవసరం. మేమిప్పుడు ఏం చేయాలో చెప్పండి. మనమే చేస్తాం. ఈ దక్షిణాది పల్లెలో బయలుదేరిన తిరుగుబాటు నేపుండు
ఉత్తరాది పల్లెలకు ప్రవేశించిందనుకోండి, అది బ్రహ్మ రాక్షస అయిపోతుంది. దాంతో మన పరిపాలన బజారున పడిపోతుంది. మీరు వీధిలో పడిపోతారు. మీ మీద నుంచి జనం నడిచొచ్చేసి ఈ మహలంతా ఆక్రమించేసి. ఆపండి, మమ్మల్ని భయపెట్టే భవిష్యత్తు గురించి మాకు చెప్పకండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మనమే చేస్తాం. దయాదాక్షిణ్యాలు వదిలిపెట్టేసి తిరుగుబాటుకు పుట్టిలైన ఆ పల్లెను పాతాళంలోకి తొక్కయ్యా. అయితే తొక్కేయండి, ఇది మా ఆజ్ఞ. ఏంటి అది? ఎవరు చేశారు ఇంత ఘోరం? పండు, రే పండు, రే మాట్లాడుకుంటురా. రే పండు మాట్లాడలేదు. ప్రాణాలు పోయి ఉంటాయేమో. కృష్ణమ్మ, అరే బుజ్జి, బుజ్జి, రే బుజ్జి, నువ్వేనా మాట్లాడరా? అమ్మో, ఎంత రక్తమో. చిట్టమ్మా, చిట్టమ్మా, చిట్టి, నువ్వేనా మాట్లాడవే? ఏమైంది? ఇంత ఘోరంగా వచ్చేసారు. గౌరీ, 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 గౌరీ. గౌరీ, ఏమిటి గౌరీ? ఎవరు చేశారు ఈ పని? గౌరీ, ఎవరి గౌరవం చేశారు? కక్ష కట్టిన జమీందారు మనుషుల్ని పంపించి మన పల్లెని వల్ల కాడు చేశాడు. అడ్డం వచ్చేది పసి పిల్లల, ఆడపిల్లల, తల్లులాని కూడా చూడలేదు శివ. ఆ రాక్షసులు. మరి ఏం తప్పు చేశాం గౌరీ? ఏం పాపం చేశాం? రాక్షసులు లేని రాజ్యంలో ఈ భూమి మీద మనం పుట్టడమే తప్పు. ప్రజలకు మేలు చేస్తామని, వెయ్యి కళ్ళతో చూస్తామని చిన్న చూపు చూసి కాలరాసే ప్రభుత్వం నీడలో మనం బతకడమే మన తప్పు. ఈ రోజులు పోవాలి, మనల్ని మనమే పాలించుకోవాలి. అప్పుడే అప్పుడే శివా. గౌరీ, గౌరీ, నువ్వు లేకపోతే నేను ఎట్ట బతికేదే? నేను ఎట్ట బతికేది గౌరీ? పైకెళ్ళి ఆ ప్రశ్న దేవుణ్ణి నేను అడుగుతాను. ఈ లోకంలో దుర్మార్గుడైన ఆ జమీందార్ని నువ్వు అడుగు. తల్లులు లేని బిడ్డలు, భర్తలు లేని భార్యలు, దిక్కు లేని దేనిలో ఎలా బతకాలని ప్రశ్నించు. గౌరీ, ప్రేమకెప్పుడు సావు లేదంటారు. నేను బతికే ఉంటా. చల్లగాలినై నిన్ను తాకుతూ, పండు వెన్నెలై నిన్ను చోకొడుతూ, ఆకాశమై నీకు నీడలా ఉంటూ నీకోసం ఎప్పటికీ బతుకుతా. గౌరీ, శివ, ఇవాళ నాకు పువ్వేది? తెచ్చాను గౌరీ,
ఇదిగో